ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా క్యాలెండర్ను ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ఆవిష్కరించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని, భూ యజమానికి సంబంధం లేకుండా కౌలు రైతుకే ప్రభుత్వ పథకాలందేలా కృషి చేయాలని కౌలు రైతులు కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒల్లు రాజుబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, విశ్వజన కళామండలి నాయకులు వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు, కౌలు రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాలెపు ఈశ్వరరావు, చెల్లా సంతోష్ కుమారు, కేవీపీఎస్ నాయకులు విప్పర్తి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పితాని సత్యనారాయణ, పంపన రామనారాయణ, పంపన చంద్రరావు, పలివెల సింహాచలం, ఎల్లా మహేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్, గంజా శ్రీను, దడాల అబ్బులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకున్నప్పటికీ, అనేక రాయితీలు కల్పించినప్పటికీ రైతు అనేది ఇంకా అప్పుల్లో కూరుకుపోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే రైతుల మధ్య రైతు కౌలు రైతు అనేది కూడా ఉంటుంది. దాని సొంత భూమి కల పొలాలు చేయరు. ఈ భూములు దున్నేవాళ్ళు అందరూ కూడా కౌలు రైతులు దున్నుతూ ఉంటారు. ఇలా సొంత భూమిని సాగు చేసి వ్యవసాయం పండిస్తేనే పెట్టలేని పరిస్థితి. ఇలా కౌలుకు తీసుకుని మగతాలు తీసుకుని ఆ మగతాలు ఇచ్చి రైతు వ్యవసాయం చేస్తూ ఉంటుండే రైతు అప్పుల్లో ఏ రైతు కూడా ఎలా సేఫ్గా ఉన్నానో, నేను బాగున్నానని చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో కదా ఈ దేశంలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. చేత రైతులకి మరి రాబోయేటువంటి రోజుల్లో మరి రాజభవన్ గారు పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మనం ఇచ్చేటటువంటి రేటు ఇవాళ గిట్టుబాటు కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పొట్టలే కంటే నెట్లు తినాలంటే 30 రూపాయలు రేటు నిర్ణయిస్తున్నాడు. ఒక దోశ తినాలంటే 50 రూపాయలు 60 రూపాయలు రేటు నిర్ణయిస్తున్నాడు. అలాగే ఎవడ చిన్న సూదు తయారు చేస్తే సూదుకు కూడా రేటు నిర్ణయిస్తూ ఉన్నాడు. అలాగే బదాంగా పట్టుకెళ్ళి దేనికైనా వస్తువుకి తాను వస్తువుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వేసుకోవాలి. ఒక చొక్కా దొరుకుతున్నట్టు ఆ చొక్కాకి మన ఏడుకొండల వారు, ఆ విధంగా మన అత్తిలి బాబురావు గారు, ఈ సంఘంలో పనిచేస్తున్న పెద్దలు, రైతులు 2024 ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం క్యాలెండర్ విడుదల చేస్తూ ఉన్నాం. ఈ క్యాలెండర్కు గత 2011 నుంచి కూడా ఈ క్యాలెండరు ప్రతి సంవత్సరం కూడా మనం విడుదల చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి క్యాలెండర్ వేసిన తర్వాత వచ్చేటువంటి డబ్బులు ప్రింటింగ్ ఖర్చు పోని మిగతా డబ్బులన్నీ కూడా సంఘం ఖర్చులకు ఉపయోగించబడతాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం అడిగిన వెంటనే ఎవరు కూడా లేదనకుండా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల దృష్ట్యా, అలాగే అన్ని రైతుల కోసం చేస్తున్నారు కాబట్టి అడగగానే ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెబుతూ, అలాగే ఈ సంవత్సరం కూడా మనం అడగగానే ఇచ్చినటువంటి యాడ్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే క్యాలెండరే కాకుండా మనకి ఇతర కార్యక్రమాలు వచ్చేటప్పుడు కూడా మనం వెళ్ళి అడుగుతుంటే తప్పనిసరి మన మండలంలో కానీ జిల్లాలో కానీ రైతులు కానీ లేదంటే రకరకాల మానవతావాదులు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులందరికీ ధాన్యానికి గిట్టుబాటు ధరలు, ఎరువులు పురుగు మందుల ధరలు, ప్రతి కౌలు రైతులకి బ్యాంక్ రుణం ₹1,00,000 వరకు పంట రుణం, ₹1,00,000 వరకు పంట రుణం, ₹1,00,000 వరకు పంట రుణం. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైతులు, కౌలు రైతులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రకృతి సహకరించి అందరూ కూడా పంటలు బాగా పండాలని కౌలు రైతు సంఘం కోరుతూ ఉంది. 2024 క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నాయకులు, అలాగే కౌలు రైతు సంఘం ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని పట్టించుకున్నటువంటి సందర్భం కనబడట్లేదు. కౌలు రైతు సంఘంగా 2009 నుంచి కూడా కౌలు రైతుల కోసం ప్రత్యేకించి వివిధ కార్యక్రమాల రూపాల్లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నాం. క్యాలెండర్ని కూడా ప్రింటింగ్ చేయడం కారణం కూడా సంఘాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, రైతుల్లోకి తీసుకెళ్ళడం అనేది. దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘాన్ని లైవ్లో ఉంచడం కోసం, కౌలు రైతుల్ని కదిలించడం కోసం సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ సంవత్సరం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ కౌలు రైతుల సమస్యలని ప్రత్యేకించి ముఖ్యంగా ఒక ఎజెండాలో తీసుకొచ్చి
వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. కౌలు రైతుని పట్టించుకోకపోతే ఈరోజు సమాజంలో పంట పండించేది కౌలు రైతే, అప్పుల పాలయ్యేది కూడా కౌలు రైతే. కాబట్టి ఆ వైపుగా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ సంవత్సరం కాబట్టి ఆలోచన చేయాలని, వారి కోసం ప్రత్యేకించి ప్రణాళిక పెట్టాలని చెప్పి మేనిఫెస్టోలో వాళ్ళు చేసేటువంటి ఏదైతే పార్టీల తరఫున ఏం చేస్తారో దాన్ని కూడా ప్రకటించాలని చెప్పి కౌలు రైతు సంఘంగా ఈరోజు కోరుతా ఉన్నాం.